కొద్దిగా ఫుల్ఫిల్గా ఉంటారా మనకు లోపల రోజు ఇప్పుడు ఒకసారి ప్లాన్ చేసి మీ సమర్థ కూడా డిస్కస్ చేసి సార్ కూడా ఒకసారి తెచ్చుకున్నాక మనం పెడతాం. ఏం లేదు, వాళ్ళు ఊర్లో ఇంకా సేవా భారతి వాళ్ళని పిలుచుకోండి, పాడతాన్ వాళ్ళని పిలుచుకోండి, ఇంకా 10 మందిని ఎవరన్నా ఈ టెంపుల్ ప్రతి ఒక్కటి తెలుసు సేవలో ఉండే వాళ్ళందరినీ పిలుచుకొని శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాన్ని స్టెప్స్ వస్తేనే పుష్పనికి చుట్టూ రావాలి, స్టెప్స్ వస్తేనే దీనికి లక్ష్మీ కదా చుట్టూ అటుపక్కంతా నీట్గా 4 భాగాలు రావాలి. 4 సైడ్స్ కూడా స్టెప్స్ మామూలు తిరణాలకు వస్తే ఆడ కూర్చొని స్నానం చేసి మళ్ళీ తల ఆరబెట్టుకోను బట్టలు ఆరబెట్టుకోను కూర్చొని పోయేవాళ్ళు. ఈ వాళ్ళు ఇక్కడ అక్కడికి ఇంకా కంటిన్యూ చేసి ఉంటే తీసేసి ఇట్లా కట్టింటే బాగుండు కదా, దానికి స్టెప్స్ కూడా వచ్చు, గాడీలు కూడా బాగుండు. ఏం సార్ పూర్తిగా వినండి, బ్రహ్మోత్సవాలకు మనకి స్వామివారి పుస్తకం అవసరం తప్పలేదు. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు బాగా వాటర్ బట్టి ఇక్కడ అంటే ఇప్పుడు కూడా అట్లే చేసుకుంటుంది. దీన్ని డోంట్ స్పెండ్ మనీ, అంతే అంతే ఎందుకు వెయిట్ చేస్తారు? అదే అదే మరి వచ్చేసి మళ్ళీ దాని డబ్బులు ఎందుకు వెయిట్ చేస్తారు? ఎవరు డబ్బే కదా. సార్ ఏమంటారంటే ఫుల్ఫిల్గా చేసిన తర్వాత కార్యక్రమం చేయండి, గతంలో చేసిన మాది చేసేసేయండి. మీ డిజైన్లో ఏమన్నా ఇప్పుడు చేసేటువంటిది దానికి యాడ్ అవుతుంది అని మీరు అనిపిస్తే ఇవన్నీ తీసేవలసిందేనా? దీని అర్ధ భాగం తీసేసి దాని స్టెప్పుల్లోకి కలిపేస్తే నిలబెట్టి మిమ్మల్ని అడగడం కూడా భావ్యం కాదు. మీకు మా ఆలోచన అర్థం, ఈ ఆలోచన కనుక ఇంకా 15 నిమిషాలు కూర్చొని మాకు స్వాములు కూడా ఇంకా పూర్తిగా మా మనసులో కానీ మా ఆలోచన కానీ పూర్తిగా తెలియదు. మేము ఏం చేస్తున్నాం అనేది కూడా పూర్తి స్థాయిలో మీకు మీతో కూడా డిస్కస్ చేస్తాం. చంద్రశేఖరానంద స్వామి వచ్చినప్పుడు చాలా ఇది లేదు, దుర్గంధంగా ఉంది గారు, అయినా ఆయన స్నానం చేసి అట్లయితే అసలు పందులు కూడా అడుగుపోయేమంటే నేను ఆర్ఎస్ఎస్ శాఖలో ఉన్నప్పుడు వచ్చాను, నేను అదే అడిగాను, మీకు ఆ పుష్కరిణి కనపడుతుంది, నాకు తెలుగు మహర్షి కనపడుతున్నాను. నెక్స్ట్ అక్కడ చేసి ఒరిజినల్గా ఏదైతే హెరిటేజ్ కట్టడం, పురాతనమైనటువంటి కట్టడం ఉంటుందో దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రక్రియ మనం చేయగలిగేటట్టుంటే చేయొచ్చు. ఇంకా దాంట్లో కూడా ఏదైనా కూడా వాస్తు దోషాలు ఉంటే కూడా దాన్ని అధిగమిస్తూ ఏదైనా ఇవ్వండి. ఇంకోటి చెప్తే గారు రెండోసారి లేని ఖర్చు పెట్టింది, మొదటిసారి ఏం కాదు కానీ దాని మీద ఖర్చు ఒకసారి చేసినారు, కొట్టపోయింది, 2 కోట్లు కొట్టపోయింది, మళ్ళీ 3 కోట్లు. ఇప్పుడు అది కాదు సమస్య, 2 కోట్లు 3 కోట్లు కాదులేని సమస్య దాన్ని పక్కన పడి ఊరిలో దేవుడి కార్యక్రమం ఖచ్చితంగా మా తర్వాత మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా మా ముఖాతల కాలంలో ఎట్లయితే చూసుకున్నారో ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళు మళ్ళీ చూసేటట్టు ఏర్పాటు దీని నుంచి మేము ఆశించాలి. ట్రెడిషనల్గా అతి ప్రాచీన కట్టడమైనటువంటి అదే ప్రాచీనమైనటువంటి ఇంకా ఏదైనా కూడా వాస్తు దోషాలు ఏమన్నా ఉంటారో దాన్ని దీన్ని రూపకల్పన ఇప్పుడు తగ్గించారు, దాని ఏదైతే ఉందో ఆ సైజు మొత్తం కంక్రీట్ షీట్ వేస్తారు. సార్ ఏమంటారంటే కొంత ఏరియా తగ్గించి కట్టారు, అది మీ ఇష్టం, నేను దాంట్లో కలగజేసుకోను. మీరు తీసేది కట్టినా మీకు ప్రపోజల్ పెట్టినా మేము చేస్తాం. ఒకటి దీనికి ప్రోను కాదు, అగెనిస్ట్ కాదు, దీనికి అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు.
మాకు ఉన్నటువంటి కట్టుబాట్ల మేరకు, మా దేవస్థానం కట్టుబాట్ల మేరకు, ఆగమ శాస్త్రం కట్టుబాట్ల మేరకు పునరుద్ధరించేదాన్ని. దానికి మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాము. మీరు ఈ డబ్బు పోతుంది అని అనుకుంటే కూడా పోనీలేండి, మాకు అంత ఇబ్బంది లేదు. అది కూడా చెప్తాం. ఈ 3 కోట్లు పోతుంది మళ్ళా మొదటి నుంచి పెట్టాలంటే కూడా మేము దానికి వ్యతిరేకం కాదు. మేము ఎవరు కూడా దాని మీద కామెంట్ జరిగింది పూర్తి స్థాయిలో జరగదు. ఈ మధ్యలో అయితే అట్లా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నన్ను పిలిపిస్తున్నారు. నేను అదే చెప్పాను. చెప్తా. మొన్న పాడతాను వచ్చినాడు, వచ్చి పుష్కర్ని గురించి ఏదో ప్రజలు రంగా అనుకుంటున్నారు, నువ్వేమో అడ్డం పెట్టినవారు. నేను దేనికి అడ్డం రాలే, నాకు నచ్చలేదు వాళ్ళు చేస్తానంటే ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే మన ఊరికి తిరియటం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని గురించి ఎప్పుడు కూడా పని మొదలు పెట్టారు, దాని డబ్బులు వెయిట్ చేస్తానంటే అని చెప్తే మీరు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను మాట్లాడు డిసైడ్ చేయలేము. ఎందుకు చేయలేదంటే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తానో ఇది మనందరికీ కూడా తలమానికి చేసేది స్పష్టంగా చేయాలి. ఇంకోటి నేను ఇన్సిస్ట్ చేసింది కూడా వీళ్ళు వచ్చినప్పుడు ఆ బిల్లు ఏదో రిలీజ్ చేయాలా 30 లక్షలు చేసేసి నాకు సంబంధం లేదు. అది ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు దాని కాదు. నేను అగేనెస్ట్ ఏం లేదు. ఏంటి నాకు కావాల్సింది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా స్వాముల్ని ఊర్లో పెద్ద మనిషిని కూర్చోబెట్టి చేయండి. నేను చూడనటువంటిది కూడా చూసుంటారు. ఇది ఒకప్పుడు పుడికి తీసి ఇక్కడ జొన్నాస్తున్నాడు. మేము చిన్నపిల్లలప్పుడు మాకు 23 ఏళ్ళ వయసులో పుడికి తీసి ఇక్కడ ఏదో విగ్రహాలు తెచ్చింది. నేను పని జరిగింది. మళ్ళీ అది సిఐ సస్పెండ్ అయిపోయి ఆడవాడు చనిపోయా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ ఒకటి జరిగింది. అంటే దీన్ని సమస్య ఉంది మాకు. సిపిఎస్ అనేది సమస్య. ఆ పక్కన జడలై మఠం చేస్తే కాంక్రీట్గా పెద్ద పని చేయాలి. కోనేరు సైజు తగ్గించేసి మనం ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం మీరు చేస్తున్నారో అవి తప్పేసి మేము ఫెసిలిటేట్ చేయడం అనేది తప్పు. మా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి, మా రిలీజియన్ ఫీలింగ్స్ ముడిపడి ఉంటాయి, వాళ్ళ ఆలోచన ముడిపడి ఉంటాయి. అందులో భాగంగానే నేను రాలేదు. నేను అగేనెస్ట్ కూడా చేయొద్దని కూడా చెప్పలేదు. చేసుకోమని చెప్పాను. నాకేమో అభ్యంతరం లేదు. కానీ మేమేమో ఆక్షేపణ చెప్పినాము. ఒక టెక్నికల్ ప్రాబ్లం సార్. ఈ ఫ్లోరింగ్ పెట్టేసారు. అవునులే. కాదండి. అందుకే ఇప్పుడు